ఓం శాంతి. అవ్యక్త బాప్దాదా మళ్ళీ మనం రివైజ్ చేస్తున్నాం. 21/9/25 అండ్ 2/2/2007 రివైజ్ డేట్ మురళి. ఈరోజు మురళి హెడ్డింగ్ పరమాత్మ ప్రాప్తులతో సంపన్న ఆత్మ యొక్క గుర్తులేంటి? పరమాత్మ ప్రాప్తులుంటే హయ్యెస్ట్, హోలియెస్ట్ మరియు రిచెస్ట్ ఆత్మగా ప్రతి ఒక్కరూ ఉండగలరు అన్నారు. ప్రతి ఒక్క పిల్లవాడి మస్తకంలో 3 పరమాత్మ విశేషత ప్రాప్తులు కనిపిస్తున్నాయి. హోలియెస్ట్, హయ్యెస్ట్ మరియు రిచెస్ట్. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం కాదు. పవిత్రత అంటే మనస్స, వాచ, కర్మన, సంబంధ సంపర్కాల్లో ఎంతో పవిత్రంగా ఉండడం. మరి పరమాత్మ బ్రాహ్మణ ఆత్మల స్పెషాలిటీ చెప్తున్నారు. ఫస్ట్ హయ్యెస్ట్, హోలియెస్ట్, రిచెస్ట్ గురించి. ఫస్ట్ దాంట్లో ఏంటి? హోలియెస్ట్. ఆది, మధ్య, అంతిమం 3 కాలాలలో మీరెంతో హోలియెస్ట్, పవిత్ర ఆత్మగా ఉన్నారు. పరంధామం, మొదట పరంధామంలో మీరెంతో హోలియెస్ట్గా ఉన్నారు. సెకండ్, ఆది కాలం దేవతా స్వరూపం. పవిత్ర ఆత్మలైన మీరు ప్రవృత్తిలో సంపూర్ణ పవిత్రంగా ఉన్నారు. అనగా స్వప్న మాత్రంలో కూడా మనస్సు, బుద్ధిలో ఆ పవిత్రత అనేది మిమ్మల్ని టచ్ కూడా చేయలేదు అని బాబా అంటున్నారు. నెక్స్ట్, సత్యుగంలో ఆత్మ, శరీరం 2 పవిత్రంగా ఉంటాయి. మీ దేవాత్మల రూపం శ్రేష్టమైన పవిత్రత రూపం. మీరెంత హోలియెస్ట్గా ఉంటారో అంత హయ్యెస్ట్గా ఆటోమేటిక్గా అయిపోతారు. ఇది హోలియెస్ట్ గురించి బాబా చెప్పారు. నెక్స్ట్, హయ్యెస్ట్. బ్రాహ్మణ ఆత్మలు ఎంత ఉన్నతమైన వారు. ఫస్ట్, పరంధామంలో మీరు ఎంత హయ్యెస్ట్గా ఉంటారు. బాబాతో తోడుగా ఉంటారు. నెక్స్ట్, మధ్యమంలో మీరు పూజ్య స్వరూపంలో ఎంత సుందరమైన మందిరాలు విధిపూర్వకంగా మీకు పూజ జరుగుతాయి. మీరెంత హయ్యెస్ట్గా ఉంటే అంత విధిపూర్వకంగా పూజలు జరుగుతాయి అన్నారు. సో మీరు హోలియెస్ట్, హయ్యెస్ట్ మరియు రిచెస్ట్. సో థర్డ్, బాబా రిచ్నెస్ గురించి చెప్తున్నారు. పిల్లలైన మీకు మీ ఖజానాలు స్మృతిలో ఉంటున్నాయా? ప్రతి ఒక్కరి దగ్గర జన్మించడంతోనే ఎన్ని ప్రాప్తులు లభిస్తాయి. శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, శ్రేష్ట సంకల్పాల ఖజానా, గుణాల ఖజానా. నడుస్తూ తిరుగుతూ మీరు సదా మీ ఖజానాలను గుర్తుపెట్టుకోవాలి. సర్వ ఖజానాలు ఎవరిచ్చారు? పరమాత్మ ద్వారా ప్రాప్తించుకున్నాం. ఈ ఖజానాలు సదా మీకు గుర్తుంటే స్మృతి ఆటోమేటిక్గా నిలుస్తుంది అని బాబా చెప్పారు. స్మృతిలో ఉన్నట్టయితే సర్వ ఖజానాలతో మీరు నిశ్చింత చక్రవర్తిగా కూడా ఉండగలరు. ఈ ఖజానాలు ఏ దొంగ దోచుకొని కూడా వెళ్ళలేరు.